హాయ్ ఫ్రెండ్స్, టుడే సింపుల్ టేస్టీ ఎమ్మీ పాయసం అయితే రెడీ చేశాను. సో ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్కి అయితే నేను ఒక బౌల్ అయితే పెట్టేశాను. సో నేనైతే గీ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో గీ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు ద్రాక్ష అయితే ఫ్రై చేసేస్తున్నాను. సో ఇవి ఒకసారి లైట్గా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవైతే ఫ్రై అయిపోయి ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేద్దాం. నెక్స్ట్ అదే ప్యాన్లో సేమియా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అదే గీలోనే ఫ్రై చేసేస్తున్నాను. సేమియా అయితే ఆయిల్ అయితే అస్సలు యూజ్ చేయను, నేను ఓన్లీ గీతోనే ఫ్రై చేసుకుంటాను. సేమియా అండ్ జీడిపప్పు ద్రాక్ష అనేది. సో ఈ సేమియా కూడా రెడ్డిష్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పాయసం అనేది టేస్టీగా, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, రెడ్డిష్ కలర్కి అయితే లైట్గా వచ్చింది. ఇంకొద్దిగా ఫ్రై చేసేసుకున్నాం. సో ఈ స్టవ్ మీద అయితే పాలు అయితే పెట్టేసాను నేను. సో సేమియా కూడా ఫ్రై అయిపోయింది. సో దీన్ని కూడా ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు పాలు అయితే మరిగిచ్చేసాను. ఆ పాలను కూడా గిన్నెలోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. సో ఈ పాలు కొద్దిగా పొంగిచ్చే వరకు ఉండిచ్చి నెక్స్ట్ సేమియా అయితే యాడ్ చేసేద్దాం. చూసారు కదా, పాలు కూడా పొంగుచ్చేసాయి. సో దీంట్లో అయితే సేమియా అయితే యాడ్ చేసేద్దాం. సో సేమియా కూడా యాడ్ చేసాను. ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాం. సూపర్గా ఉంటుంది సేమియా పాయసం. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీలో ఎంతమందికి సేమియా పాయసం ఇష్టమో నాకైతే కామెంట్ అయితే చేయండి. సో 5 మినిట్స్ ఉడకనిద్దాము. చూస్తారు కదా, ఆల్మోస్ట్ 5 ఉడికిపోయింది. సో షుగర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో షుగర్తో కూడా యాలకులు కూడా యాడ్ చేసేస్తున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసేద్దాం. చూస్తారు కదా, ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం అయితే రెడీ. ఒకసారి ట్రై చేయండి. మీలో ఎంతమందికి సేమియా పాయసం ఇష్టమో నాకు కామెంట్ అయితే చేసేయండి. ఒకసారి ట్రై చేయండి. అండ్ నేను చేసిన సేమియా పాయసం ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు జీడిపప్పు ద్రాక్ష కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఎంతో టేస్టీ అయిన సేమియా పాయసం అయితే రెడీ. అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉషా సుమన్ వ్లాగ్స్. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్.